హబక్కూకు గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా ది బుక్ ఆఫ్ హబక్కూక్ ఇస్ ద వెరీ వెరీ స్పెషల్ బుక్ దట్ వీ కెన్ ప్రత్యేకమైన పుస్తకము. ఎందుకనంటే హబక్కూక్ గ్రంథంలో దాదాపుగా మనం మూడు అధ్యాయాలు చూస్తాం. ఎవ్రీ చాప్టర్, ప్రతి అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం మనకు కనబడతా ఉంది. ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది బుక్ ఆఫ్ హబక్కూక్. హబక్కూక్ గ్రంథం నుంచి అంతా కూడా హబక్కూక్ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే ఇదిగో బలత్కారం జరుగుతుంది. 2-3 వచనాల్లో, మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో బలత్కారం జరుగుతున్నది. నేను నీవు మొర్రపెట్టుచున్నాను, నీవు రక్షింపక ఉన్నావు, నన్ను ఎందుకు దోషం చూడనిచ్చున్నావు. ఇలాగో సమాజంలో, తన ఉన్న సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని చూస్తూ తాను దేవునికి మొరపెడతాడు. నా చుట్టూ బలత్కారం జరుగుతుంది, నా చుట్టూ పాపం జరుగుతుంది, నా చుట్టూ అన్యాయం జరుగుతుంది, నా చుట్టూ అన్యాయస్తులు వారు జీవితం అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నారు అని దేవునికి ప్రార్థన చేస్తూ, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వేమి చేయవా, నా ప్రార్థన ఆలకించవా అని చెప్పి ఏమండి తన ఆ గోపురం మీదకి ఎక్కి కూర్చొని ఏం చేస్తూ ఉంటాడో, ప్రార్థన చేస్తూ ఉంటాడో, లేకుంటే ఇస్తున్నావు అని చెప్పి దేవుని ప్రశ్నిస్తూ ఏమండి ఆ బాధతో ఆయన ఉండిపోతాడు. ఆ క్రమంలో దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతుంటాడు కదా, ఇదిగో ఏదైతే నువ్వు చూస్తున్నావో ఆ దర్శనము కాలం ఖచ్చితంగా నెరవేరుద్ది, నేను ప్రతి దానికి జవాబిస్తాను. అయితే కొంత సమయం లేట్ అవుతుంది, లేట్ అయినప్పటికీ అది జరుగుతుంది అని దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. 2వ అధ్యాయం అంతా కూడా అలా మాట్లాడటం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలో ఏ హబక్కూకు అయితే మొదటి అధ్యాయంలో నువ్వు చూడట్లేదా, ప్రార్థనలకిచ్చు అని దేవుని ప్రశ్నించి ఏమండి దేవుని మీద కోపడి లేదంటే దేవుని మీద అలిగి వెళ్ళిపోయి గోపురం మీద కూర్చున్నాడో, అదే హబక్కూకు అంటాడు, ప్రభువా యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. ఒక రియలైజేషన్ లోకి వస్తాడు హబక్కూకు. ఏమిటంటే, ప్రభువా నేను ప్రార్థించాను, సమయం కొంత లేట్ అయినా దాని వెనక నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా నాకు జవాబిస్తావు, నీ వంటి దేవుడు ఎవరూ లేరని చెప్పి ఏమండి ప్రార్థించినటువంటి ఈ హబక్కూకు ప్రార్థన పూర్వకంగా ఒక అద్భుతమైన పాట ఎత్తుకొని పాడతాడు. దేవ నువ్వు పని చేస్తున్నావు, నువ్వు వర్క్ చేస్తున్నావు, బిహైండ్ దట్ నువ్వు వర్క్ చేస్తున్నావు, నాకు నమ్మకం వచ్చింది, నాకు ఖచ్చితంగా జవాబిస్తావు అని చెప్పి ఒక నిశ్చయితతో ఏమంటాడు 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అంజూరపు చెట్లు పేయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండా, చేనులోని పైరు